యూదులను పరిపాలించిన 18వ రాజు కొరకు మనం మాట్లాడుకోవాలి. ఎన్నో వాడండి? మాట్లాడలేదు ఎవరు. ఎన్నో వాడు? 18వ వాడు. ఎవర్రా ఈ 18వ వాడు అంటే పేరు చెప్తాను, అందరూ రాసుకోండి. యూదులను పరిపాలించిన 18వ రాజు పేరు యెహోయాకీము అని రాసుకోండి. ఏం పేరు? యెహోయాకీము. కీము మర్చిపోకండి. మరలా నువ్వు కూడా ఇంకొక ఆయన ఉంటాడు, అందుకని మీరు ముందే క్లియర్గా రాసుకోండి. యెహోయాకీము, మా అమ్మలో మా. ఏమండి? వెరీ గుడ్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న 18వ రాజు పేరు యెహోయాకీము. ఎవరు యెహోయాకీము అంటే మీ అందరికీ తెలిసిన వ్యక్తి అయినా మెల్లగా మీరు విషయాలకు వెళ్తుంటే ఒక్కొక్కటి చెప్తారు అని నమ్ముతూ ఈయన చరిత్రలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు చెప్తాను. అందరూ కూడా నోట్ చేసుకునేవారంటే నోట్ చేసేసుకోండి గబగబా. యెహోయాకీముకి మరొక పేరు ఉంది, అది కూడా రాసుకోండి. ఎల్యాకీము. ఎల్యాకీము లాక్ యావత్తు. ఎల్యాకీమన్నా యెహోయాకీమన్నా ఒకరే. ఓకే, వెరీ గుడ్. రెండోది, ఈయన 25 ఏళ్లకు రాజు అయ్యాడు. 25 ఇయర్స్. యెహోయాకీము 25 ఏళ్లకు రాజు అయ్యాడు, అంటే యవన వయసులోనే రాజు అయ్యాడు. తర్వాత 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్నేళ్ళు? 11 సంవత్సరాలు. ఖచ్చితంగా నేను ఏ రాజు ఎంతకాలం పరిపాలించాడో బైబిల్లో రాసినా మరలా ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే పరీక్షల్లో, పెద్ద ప్రశ్నల్లో మొత్తం అందరూ పరిపాలన రాసేయడానికి రాసేయాలి, మీరు చెప్పలేము మనం. సో కాబట్టి ఈసారి పబ్లిక్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఇంతకు ముందర సులువుగా ఉండదు. మీరు అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఎంతమంది? క్షమించాలి, ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఓకే, తల్లిదండ్రుల పేర్లు మీరు చెప్తారనుకోండి. నేను తండ్రి పేరు చెప్పండి. ఏమండి? యెహోయాహాజు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, అందనాలండి. ఈయన తండ్రి పేరు యెహోయాహాజు కాదు, వరుసను వచ్చేస్తుంది కదా అని రేఖ వరుసని చెప్పేసింది, అంటే సరిగ్గా వెంటలేదు రేఖ. ఈయన తండ్రి పేరు ఏం పేరు? యోషియా. యోషియాకి ఎంతమంది కొడుకులు? 4 కొడుకులు. ఆ 4లో పోయిన వారం చెప్పుకున్న యెహోయాహాజు ఎన్నో కొడుకు? ఆకరోడు. చెప్పాను మీకు పోయిన వారం గుద్ది మరి. అయితే ఈ ఆకరోడుకి ముందు రెండో వాడు ఉన్నాడు. ఆ రెండో వాడే ఈరోజు మనం చెప్పుకుంటున్న యెహోయాకీము. ఓకేనా? యోషియా గారి రెండో కుమారుడు అనమాట ఈయన. ఓకే, వెరీ గుడ్. తండ్రి పేరు ఏం పేరు? యోషియా. అందుకే ఆ రోజు పని కట్టుకొని 4 కొడుకుల పేర్లు చెప్పాను. ఇంకో కొడుకు కూడా వస్తాడు యోషియా గారి కింద, ఇంకో కొడుకు కూడా రాజు అవుతాడు త్వరలో. ఆయన పేరు కూడా మనం చూస్తాం. సరే, వెరీ గుడ్. తండ్రి పేరు యోషియా, తల్లి పేరు జెబూదా. ఏం పేరు? రాసుకోండి. ఆ మొదటి భార్య బాగా నచ్చింది మీకు. రెండో భార్య ఇవిడి. ఏం పేరు? జెబూదా. తండ్రి పేరు యోషియా, తల్లి పేరు జెబూదా. 4 విషయాలు చెప్పాను మీకు నేను. యెహోయాకీముకున్న మరో పేరు ఎల్యాకీము. ఆయన 25 ఏళ్లకు రాజయ్యాడు, 11 ఏళ్ళు పరిపాలించాడు. ఇకపోతే ఆయన తండ్రి పేరు యోషియా, తల్లి పేరు జెబూదా. ఈ 4 విషయాలు మీ మనసులో పెట్టుకొని ఇంకా ఆలస్యం చేయకుండా ఈయన చరిత్రలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా రాజుల చరిత్ర మనం నేర్చుకుంటున్నప్పుడు పాఠం, గుణపాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం ఎక్కువగా ప్రతి భాగంలో కూడా. ఈయన చరిత్రలో వచ్చేటప్పటికి మనం ఎంత వెతికినా పాఠం అయితే కనబడదు. ఎందుకంటే పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు నీచులందు పరమనీచుడయ్యే ఈయన. ఎవరో యెహోయాకీము అనే వ్యక్తి చాలా చెడ్డోడు. ఎంత చెడ్డోడు ఇప్పుడు చూస్తారు మీరు. సో ఈయన జీవితంలో ఎంత వెతికినా పాఠం దొరకదు. కాబట్టి దరిదాపుల్లో 4 గుణపాఠాలు నేర్చుకోబోతున్నాం మనం. ఎన్ని? 4 గుణపాఠాలు. పాఠాలు కాదు, 4 గుణపాఠాలు. ఓకేనా? వెరీ గుడ్. తీర్థం అందరూ తీయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం. ఆల్మోస్ట్ మనం దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయంకి వచ్చేసాం. అంటే మరొక 2 రాజుల చరిత్ర కూడా ముగిసిపోతుంది. సో మీరు ఎన్ని విషయాలు రివిజన్ చేసుకుంటే ఎక్కడ మొదలెట్టాం అనుకుంటారు? మనం సమూయేలు మొదటి గ్రంథం మొదలెట్టాం, అవును కదండి? ఇది ఎక్కడికి వచ్చాం?
దినవృత్తాంతాలు చివరి అధ్యాయానికి వచ్చాం, రెండో దినవృత్తాంతాలు. అంటే చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. పని కట్టుకొని చదవాలన్నా చదవలేము ఇవి మనం. సో దేవుని కృప ఇవన్నీ మనకు నేర్పబడ్డాయి కాబట్టి మనందరం కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరొకసారి నేను తెలియజేస్తూ అందరూ తీద్దాం. రెండవ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాం. 5వ వచనం నుంచి, యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైన ఏం పేరంటే ఈయన పేరు? ఏ నెబుకద్నెజరు ఆయన? అదే ఎవరు మీకు తెలుసా ఆయన? వెరీ గుడ్. దానియేలు కాలంలో ఉన్న నెబుకద్నెజరు ఈ నెబుకద్నెజరు. ఏమండి, కరెక్ట్గా అప్పుడే బబులోను సామ్రాజ్యం అనేది బలపడుతుంది. అప్పటి వరకు ఉన్న సామ్రాజ్యం ఏది? మాట్లాడలేదు ఎవరు. అప్పటి వరకు బలం కలిగి పుంజుకున్న సామ్రాజ్యం ఏది? అషూరు సామ్రాజ్యం. ఇశ్రాయేలీలందరూ కూడా అక్కడికి చెరకెళ్ళారు. సో ఆ చెరలో తర్వాత మరొక పెద్ద సామ్రాజ్యం ఏదిరా బలపడుతుందంటే అదే బబులోను సామ్రాజ్యం. అప్పుడే వీళ్ళు పుంజుకుంటున్నారు. అప్పుడే గద్దెనెక్కిన ఒక ఘనమైన రాజు ఎవర్రా అంటే నెబుకద్నెజరు. ఎవరైనా? నెబుకద్నెజరు. వెరీ గుడ్. అయితే ఏమైందంట, నెబుకద్నెజరు వచ్చి యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిలో కొన్నిటిని బబులోనునకు తీసుకుని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. అంటే ఇప్పటికే కొంతమందిని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు ఈయన? చెరకు తీసుకెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు. నా మాట మీకు అర్థమైందా లేదా? ఇంకా రాజులు పూర్తవ్వకుండానే యూదులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఏ చెర ఇది? బబులోను చెర. వెరీ గుడ్. యెహోయాకీము చేసిన ఇతర కార్యములు గూర్చియు అతడు హేయ దూతలను పెట్టుకొనుటను గూర్చియు అతని సకల ప్రవర్తన గూర్చియు ఇశ్రాయేలు రాజుల యోధా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయను. ఈయన తర్వాత రాజు పేరు ఏం పేరు? కీను. ఓకే, ఈయన పేరు ఏం పేరు? యెహోయాకీము. మర్చిపోకండి ఇవన్నీ కూడా. వెరీ గుడ్. మొత్తానికి బ్రతికాడు. ఎలా బ్రతికాడు? చెడుగా బ్రతికాడు. ఆ చెడు ఎఫెక్ట్కి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి మొత్తం చాలా మట్టుకు ఏమట్టుకుపోయాడు? చెరబట్టుకుపోయాడు. అదే చెరలో భాగంగా ఈయన ఏమైపోయాడు? చనిపోయాడు. అయిపోయింది ఈయన చరిత్ర. ఎవరిది? యెహోయాకీముది. అవునా కదా? ఏమన్నా ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవడానికి? పైగా ఎన్ని పాఠాలు అన్నాను నేను? 4 గుణపాఠాలు అన్నాను. ఇందులో ఒకటి కూడా కనపట్లేదు మనకు. అవునా కదా? 4 గుణపాఠాలు అన్నాం. కానీ ఇక్కడ ఒకటే రాశాడు. అల్టిమేట్గా ఏం రాశాడు? చెడు నడత నడిచాడు. ఇప్పుడు మనం నేర్చుకుంటే ఎన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి? 4. దీన్ని బట్టి ఎన్ని నేర్చుకోవాలి? ఒకటే. ఏటది? చెడ్డోడు. అంతే కదా మనం నేర్చుకోవాల్సింది. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్ అనేది ఎంతో చక్కగా రాయబడ్డ ఒక ఘనమైన పుస్తకం. బైబిల్లో ఎప్పుడు సమాచారం అనేది ఒకచాటే ఉండదు. ఒక వ్యక్తి కొరకు ఎన్నో చోట్ల రాయబడింది. అందుకని ఏ విషయాన్ని మనం కదపాలన్నా 66 పుస్తకాలని మనం చూడవలసిన అవసరం ఉంది. అర్థమైందా లేదా మీకు? సో ఈయన చరిత్ర కూడా ఇక్కడ కొద్దిగానే రాయబడింది. కానీ ఈరోజు మన ప్రయాణంలో లేదా మన పరిశీలనలో దరిదాపుల్లో చాలా చోట్ల ఈయన చరిత్ర కనబడుతుంది. ఎవరిది? యెహోయాకీముది. ఓకేనండి, చాలా చోట్ల కనబడుతుంది. అందులో భాగంగా ఒకసారి రాజుల గ్రంథానికి కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరూ తీద్దాం. రాజుల గ్రంథం 24వ అధ్యాయం. అందరూ తీద్దాం. ఎన్నో వచనం? 23 నుంచి చదువుదాం. 23వ అధ్యాయం 23వ అధ్యాయం ఒకసారి 31 నుంచి చదువుదాం. పోయిన వారం రాజు కొరకు మనం చదివాం కదా, అది కూడా ఒకసారి చదువుదాం. ఇప్పుడు ఈ వచనాలన్నీ చదివిన తర్వాత మీరు ఒక విషయం చెప్పాలి నాకు. అమ్మ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి కదా అందరికీ? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొన్ని వచనాలు మీకు చదివిస్తున్నాను. చదివించిన తర్వాత బాలాజీ బాబు మీరు ఒక విషయం చెప్పాలి నాకు. ఓకేనా? సరే, రెడీ. చదువుదాం. చూడండి 23:31 నుంచి. యెహోయాహాజు ఆయన ఎవరు? ఈయన తమ్ముడు. ఈరోజు మనం చెప్పుకుంటున్న ఆయన తమ్ముడు. ముందు పరిపాలించిన రాజు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు?
చెరలోకి వెళ్ళి చనిపోయాడు ఆయన. పోయిన వారం చెప్పాను మీకు. ఏమండి? సరే, వెరీ గుడ్. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటలు. ఇతడు తన పితరులు చేసిన అంతటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇక్కడి నుంచి ముఖ్యం. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనికి బంధకములలో ఉంచి దేశము మీద 50 మనుగుల వెండిని 2 మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించాడు. ఎవరు నియమించింది? ఎవరు? ఫరో నెకో. మర్చిపోకండి. ఎవరా ఫరో నెకో? ఏ దేశం రాజు అయినా? ఐగుప్తు దేశపు రాజు. యోషియాను చంపింది ఎవరు? ఈ ఫరో నెకోనే. మర్చిపోయారు ఇవన్నీ విషయాలు మీరు. ఈ ఫరో నెకో అనే వ్యక్తి ఐగుప్తు దేశపు రాజు. యోషియాను ఆయనే చంపాడు. యెహోయాహాజు కూడా రాజుగా ఉన్నప్పుడు ఆయన వచ్చి యెహోయాహాజును చెరబట్టుకెళ్ళిపోయి ఈ యెహోయాకీమును పెట్టాడంట. ఎలాగా? రాజుగా. ఏమంటే నేను అంటున్నాను, యెహోయాకీమును పెట్టాడంటే అర్థం ఏంటంటే యెహోయాకీము ఎవరికి నచ్చినట్టు? ఆ ఫరో నెకోకి నచ్చినట్టు. అంతే కదా? నచ్చాడంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. ఆ ఫరో నెకోకి మనోడు ఏమయ్యాడు? సరెండర్ అయిపోయాడు, దాసుడు అయిపోయాడు. అంతే కదండి? ఎందుకు దాసుడు అయి ఉంటాడంటారు? ఏమండి? ఫరో నెకోకి ఏమైపోయాడు? మరి ఫ్యాన్ అనుకుందాం. ఆయన ఫైటింగ్కి, లేకపోతే ఆయన మంచి హుందాతనాన్ని, చాలామందికి దాసులు. మీ అందరికీ తెలుసా విషయం? కొంతమంది ఇక్కడ ప్రభాస్కి దాసులు. ఎరా అంటే మన ప్రభాస్కి మనోడికి ఏమి వ్యక్తిగత పరిచయాలు ఉండవు, కానీ ఎందుకు దాసుడు? అంతే, సినిమాలో అలా దూకడం చూసే ట్రైన్లోంచి అప్పటి నుంచి దాసుడు అయిపోయాడు మనోడు. అంతే. అలా కొంతమందికి దాసులు అయిపోతారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులకి పలానా ఓడంటే నాకు పిచ్చి అండి. ఎంత పిచ్చి? ఏం చేసుకుంటారు అతని కోసం? గుండెలు కోసిచ్చేస్తాను అంటాడు కదా. ఎందుకంటే తెలీదు. కానీ కొంతమందికి దాసులు. ఇప్పుడు ఈయన కూడా దాసుడంట. ఎవరికి? ఫరో నెకోకి. ఎందుకని? ఎందుకో మీరు తెలిస్తే చాలా ఆశ్చర్యపడతారు. ఎందుకురా దాసుడు అంటే సాధారణంగా ఎవడన్నా ఏదైనా చేసిన దాన్ని బట్టి దాసుడు అవుతాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈయనకు ఒక క్యారెక్టర్ ఉంది. ఎవరికి? యెహోయాకీముకి. ఏటా క్యారెక్టర్ అంటారు? ఇప్పుడు ఇంకా కింద చదవండి, మీకు అర్థమవుద్ది. యెహోయాకీము అతనికి మారు పేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తు దేశానికి కొనిపోగా అతడు అచ్చట మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చెప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములకు ఫరోకు చెల్లించుచు, అంటే ఫరో కిందే బతుకుతున్నాడు. ఎవరో? యెహోయాకీము. వెరీ గుడ్. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు చెల్లించుచూ వచ్చెను. చదువుదాం. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రోమా ఊరు వాడైన పెదయా కుమార్తెయగు, ఇందా చెప్పాను తల్లి పేరేం పేరు? జెబూదా. ఇతడు తన చర్యలన్నిటిని ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. 24వ అధ్యాయం. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై. ఎవరికి? మరి మళ్ళీ మర్చిపోతున్నారు. ఇప్పుడెవరికి? నెబుకద్నెజర్కి. ఇందాకెవరికి? అంటే మీరు అర్థం చేసుకోండి, సంవత్సరం కూడా గడవకుండానే సార్ ఏం మార్చేశారు? చాలా సింపుల్గా కదా. అవునా కదా? ఫరో నెకో ఉన్నాడు అప్పటికి. ఫరో నెకో ఉన్నాడు. కానీ పార్టీ ఎవరికి వెళ్ళిపోయాడు? ఈయన నెబుకద్నెజర్ సైడ్ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయావయ్యా? ఇప్పుడు ఇందాక ఫరో నెకోకు ఫ్యాన్ అనుకుందాం, ఇప్పుడు నెబుకద్నెజర్కి ఏంటి? డైహార్ట్ ఫ్యాన్ అంటారా?
ఏమంటే మీకు అందరికీ ఈ విషయాలన్నీ మనకు తెలుస్తున్నప్పుడు అండి, మనుషుల తత్వాలు బయటకు పడాలంటే అక్కడ జరుగుతున్న సందర్భాలే మనకు అర్థం కావాలి. ఎందుకు ఈయన ఎంతమందికి దాసోహం చేసేస్తాడంటే, విచిత్రం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న గొడవ ఒక రకంగా చెప్పాలంటే ఎవడ అధికారులు ఉంటే ఆడి కింద దూరేసి రకం ఇటు. ఎవరు? యెహోయాకీము. అర్థమైందా లేదా? ఇప్పుడు ఫస్ట్ బబులోను యోధారాజుల అధికారంలో ఉన్నారు, న్యాయానికి సరెండర్ అవ్వకూడదు. కానీ ఎప్పుడైతే ఫరో నెకో వచ్చి ఆధిపత్యం చేశాడో ఎవరికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఫరో నెకోకి ఎందుకు వెళ్ళిపోయాడు? కొన్ని రోజులకి ఈ ఫరో నెకో సైన్యాన్ని నెబుకద్నెజరు చంపేస్తాడు. ఎక్కడుంది ఆ మాట? తీర్థం తీయని అందరూ కూడా ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం అందరూ తీయండి. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. ఏం జరిగిందో చూడండి. ఫరో నెకో వచ్చిన తర్వాత ఏం చోటు చేసుకుందో చూద్దాం, అందరూ తీయండి. 46వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 46 మొదటి నుంచి చూద్దాం. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. దేనికోసం అంటే అండి? ఫరో నెకో ఏ దేశానికి రాజు? ఐగుప్తుని గూర్చిన మాట అనగా, యోషియా కుమారుడగు యోధారాజైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన. అంటే నీకు అర్థమేంటి? ఈ నెబుకద్నెజరు వచ్చి ఎవరిని ఓడించాడు? ఫరో నెకోని ఓడించాడు. వెంటనే ఓడించగానే ఈడు ఎవరి పార్టీలోకి వెళ్ళిపోయాడు అంటే, ఒక మాటలో అల్టిమేట్గా ఈయన క్యారెక్టర్ మీకు ఏం అర్థమైంది? అదే మన భాషలో ఏమంటాం దాన్ని? మాట్లాడలేదు మీరు. ఓ చోట ఇక్కడ, ఓ చోట అక్కడ, ఎక్కడ పోతే అక్కడ అలా కదిలిపోతూ మారుతూ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమంటాం? అవసరం వల్ల అంటే అది ఏ జంతువుతో పోలుతామని లేదమ్మా, ఆ లక్షణాన్ని ఏమంటాం అంటున్నాను నేను. ఆడికి ఏం లేదు, వెరీ గుడ్. ఏమండి? నిలకడ లేదు. ఇంకో మాట కుదురు లేదు. ఇంకో మాట మంచి పచ్చి భాషలో ఒక సంస్కృతం పదంలో ఉంటుంది కదండి, మంచి పదం అంటాం కదా. ఆడికే స్థిరం లేదండి. ఏం లేదు? రాసుకోండి. వీడికే స్థిరం లేదండి. ఎవరికి? రాసుకోండి. యెహోయాకీములో మనం నేర్చుకోబోయే మొట్టమొదటి గుణపాఠం ఏంటంటే, స్థిరము లేనివాడు. ఎవరో చెప్పాలి మీరు? ఎవరో? యూదుల రాజు నుంచి ఐగుప్తు రాజుకి వెళ్ళాడు, ఐగుప్తు రాజు నుంచి బబులోను రాజుకి వెళ్ళాడు. ఆ తర్వాత కూడా ఎవరు కుదురున్నారు అనుకుంటున్నారా? ఆడిని కలిపి ఆడి దగ్గరికి వచ్చిపోయాడు. ఎవరి దగ్గర? బబులోను రాజు దగ్గర. అంటే మనోడికి ఏం లేదు? చెప్పాలి మీరు? ఏం లేదు, స్థిరం లేదు. స్థిరం లేకపోవడం కూడా ప్రమాదమేనా? మాట్లాడాలి మీరంతా. ఏమా తప్పేముందండి? ఏది బాగుంటే ఆడికి వెళ్ళాడండి, ఇది బాగాలేదు కాబట్టి ఆడికి వెళ్ళాడండి, బాగున్న చోటుకి వెళ్ళడం తప్పే అండి అని మీరు అందరూ అనొచ్చు. మరలా మీ అందరూ అడుగుతున్న, స్థిరం లేకపోవడం కూడా ప్రమాదమేనా? ప్రమాదమా? స్థిరం లేనోడిని చూడండి, మీకు అర్థమవుద్ది. అలాంటి ఇంకెవడో ఏం చేయడు తెలుసా? లెక్క చేయడు. నా మాట మీకు అర్థమైందా లేదా? మంచైనా చెడైనా ఓ చోట ఉంటేనే ఓ పద్ధతే, ఓ గౌరవం, ఒక విధానం ఉంటుంది. అవునా కదా? కొంతమంది చూడండి ప్రతిదానికి అలా మారుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ టైంలో అసలు మాట్లాడకూడదు ఈ మాటలు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన సమయం కాబట్టి నేను చాలా ఆచితూచే మాట్లాడతాను. అందరికి వందనాలు. అమ్మ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. ఏమండి? ఆలయాలు కూడా మనకి ఎందుకు పక్కన ఉండండి. క్రైస్తవుడి దగ్గరికి వచ్చేసరికి క్రైస్తవుడికి మరీ ప్రాముఖ్యంగా ఏముండాలి? స్థిరం ఉండాలి. ఎక్కడుంది స్థిరం ఉండాలని? కొరింథీ పత్రిక 15వ అధ్యాయం తీర్థం తీయండి. క్రైస్తవుడికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటో చెప్తున్నాడు చూడండి. అందరూ కూడా మనకు ఉండాల్సిన స్థిరం ఏంటో కూడా చూద్దాం మనం. అందరూ తీయండి. ఏంటి స్థిరం అంట? 15వ అధ్యాయం కొరింథీ రాసిన మొదటి పత్రిక 58వ వచనం. 15వ అధ్యాయం 58వ వచనం చదవండి అందరూ కూడా. కాగా సహోదరులారా, మీ ప్రయాసము. ఇంతకీ ఏ ప్రయాస అది అమ్మా? చాలా చోట్ల మీరు పౌలు కూడా మాట్లాడుతుంటాడు, నా ప్రయాస అంటాడు, కొన్నిసార్లు మీ ప్రయాస అంటాడు. ఇంతకీ ఏటా ప్రయాస? మాట్లాడేటి ఏటా ప్రయాస? మన భక్తి జీవితం అది.
నా మాట మీకు అర్థమైందా లేదా? దేవుల్లో మనం బ్రతుకుతున్న భక్తి జీవితం అది కొంతకాలం చాలా జాగ్రత్తగా బతుకాం, చాలా జాగ్రత్తగా ప్రయాసతో దాన్ని తీసుకొచ్చాం. అయితే ఇంతకాలం ఈ ప్రయాసపడ్డాం కదా, ఇది ప్రభువునందు వ్యర్థం కాకుండా ఉండాలంటే, పాడవకుండా ఉండాలంటే ఎలాగంటండి మళ్ళీ చదవండి. ఎలాగంటండి? స్థిరులు అంటే అర్థం ఏంటో కూడా చెప్తాడు చూడండి. స్థిరులను కదలని వారునై ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఎలా ఉండండి అంటే చెప్పండి, క్రైస్తవులు ఎలా ఉండాలి? వెరీ గుడ్ అండి. ఎలా ఉండాలి? కదిలితే స్థిరత్వం పోయే ప్రమాదం ఉందా? మాట్లాడు, ఉందా లేదా? ఎలాగంటే ఇప్పుడు కదలకుండా స్థిరంగా ఉండాలంటే అర్థం ఏంటంటే, గుళ్ళోకి వచ్చిన మీరు అందరూ కూడా ఇంకా అటు ఇటు తిరగకుండా నిటారుగానే చూస్తూ కళ్ళు కూడా మెదపకుండా ఉండాలన్నా దాని అర్థం ఏంటి? నాన్నబాబు గారు, కదలకుండా స్థిరంగా ఉండాలంటే అర్థం ఏంటి? ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయండి. ఒకటి, దేవుళ్ళో ఉన్నాం అనుకుంటేనే బోళ్ళంత బెదిరిపోతుంటాం మనం. అందరికీ వందనాలండి, తిట్టుకోకుండా ఇలా అంటున్నానని. అవునా కదా? మనం ఉండేది ఎక్కడ? దేవుళ్ళలోనే. మరలా దేన్నో చూసి భయపడతాం, దేనికో బెదిరిపోతాం, దేనికో అట్రాక్ట్ అయిపోతాం, దేనికో ఆకర్షితులైపోతాం. ఇంకా చెప్పాలంటే పేరుకు భక్తులవే కానీ అన్ని చోట్ల మనమే ఉంటాం. అది స్థిరత్వం అంటారా, కదిలే తత్వం అంటారా? ఖచ్చితంగా స్థిరత్వం అయితే కాదు. ఇంకా చెప్పమంటారా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, బాగా వినండి. ఇక్కడ గుళ్ళోనూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ ఉంటాం కదా. అది గాడాల్లో ఎవరు అలా ఉండరు, కానీ రాజమండ్రి అటు సైడ్ ప్రాంతాల్లో చాలామంది ఉంటుంటారు. ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్తాం, అడ్డమైన చోట్లకి వెళ్తాం, దేవుళ్ళలోనే ఉంటాం, పనికి పనులు చేస్తాం. అంటే మీరు చెప్పండి, మనం స్థిరంగా ఉన్నట్ట, స్థిరం లేనట్ట? అంతేగా దాని అర్థం. మీకు ఇంకా పచ్చి భాషలు ఇలా అంటున్నాను, దయచేసి బాధపడకండి. స్థిరంగా ఉండాలండి అని అంటారు చూసారు చాలామంది. స్థిరంగా ఒకరితో ఉండాలండి అని మాట్లాడతారు చూసారు ఎప్పుడన్నా? ఈ పదం మీరు ఎప్పుడన్నా అంటే అర్థమేంటి? ఉండట్లేదంటే అర్థమేంటి? అది చాలా పెద్ద మాట, చప్పుడు మాట. ఈరోజు కూడా మీరు అర్థం చేసుకోండి, దేవుళ్ళో ఉంటే పూర్తిగా ఆయనలోనే ఉండాలి. ఎవరిలో? దేవుళ్ళో. కానీ విచిత్రం ఏంటంటే దేవుళ్ళలోనే ఉంటాం, అన్నిటిలోనూ ఉంటాం మనం. మరి చెప్పండి, మనకు స్థిరం ఉన్నట్ట లేనట్ట? ఏ అట్టు? లేనట్టే. విచిత్రం ఏంటంటేనండి, ఇలా ఎన్నిసార్లు చెప్తామో, ఎన్నిసార్లు వింటామో, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పినా మీరు చెప్తానే ఉండండి, మేము వింటానే ఉంటాం. కానీ మేమైతే అసలు ఏమాత్రం ససేమరా మారం అన్నట్టు చూస్తున్నాను నా వైపు అందరూ కూడా. ఒక విషయం చెప్పనండి, ఎన్నిసార్లు విన్న మాటను బట్టి బ్రతుకుని మార్చుకోకపోతే నాకేం లేదు. దేవుడు అన్నాడు, యెహెజ్కేలు గ్రంథాన్ని రాస్తూ, తీకండి, నువ్వు బాకా ఊదొచ్చేయి, ప్రమాదం వచ్చిందని నీకు ఇచ్చిన బాకా నువ్వు ఊదేసి వచ్చేయి. జాగ్రత్త పడితే సరి, జాగ్రత్త పడకపోతే, విని కూడా జాగ్రత్త పడకపోతే వాళ్ళు ఏం చేస్తాను? లేకుండా చేస్తానన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, పదే బాబు కదలకండ్రా అటు ఇటు కదలకండ్రా అని దేవుడు చెప్తున్నట్టు అర్థం ఏంటంటే, మనం కదలకూడదంటే అర్థమేంటి? దేవుళ్ళో ఉంటున్న మనం ఇంకా అడ్డమైన చోట్ల ఉండకూడదని, దేవుళ్ళు ఎదుగుతున్న మనం ఇంకా పనికిమాలిన ఆశ్రయించకూడదని, దేవుళ్ళు బలపడుతున్న మనం ఇంకా ఏ లోక సంబంధమైన దాని వైపు చూడకూడదని. కానీ విచిత్రం ఏంటంటే, ఎంత సీరియస్గా దేవుళ్ళో ఉండి పొరపాటున ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, చాలామంది కాళ్ళకి మీరు చూస్తే వారికి గొప్ప గొప్ప సాదృశ్యాలు కనబడుతుంటాయి. ఏటమ్మా ఆ తాడు అని అనుకోండి, అని మనం జ్వరం వచ్చిందని కట్టుకున్నాను. ఏమొచ్చిందని? ఎవరు ఇవి? భయంకరమైన భక్తురాలు దేవుళ్ళో. ఇంకెందుకు అంటే మీరు అర్థం చేసుకోండి, మనం పేరుకే భక్తి కలిగి ఉంటున్నాం, కానీ క్రైస్తవుల్లో స్థిరత్వం అనేది లేదు వాస్తవానికి. అట్ ది సేమ్ టైం ఇది అన్యుల దగ్గరికి లేకపోతే లోక సంబంధమైన వాటికి తిరగడం కాదు, ఒక సంఘానికి కట్టుబడి ఉన్న మనం వేరే చోటుకు కూడా పోకూడదు. అలా పోయినా అది కూడా ఏం లేనట్టు. అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఎవరైనా. ఎందుకు పోకూడదండి? ఇప్పుడు మీ అందరూ పెద్ద ప్రశ్న వస్తుంది. ఓ చోట అలవాటు పడుతున్న తర్వాత ఇంకో చోటకి ఎందుకు పోకూడదు? అంటే ఒక చోట సత్యానికి అలవాటు పడుతున్న తర్వాత మళ్ళీ దేని పడితే దానికి అన్నాను కాక,
మనం న్యాయం మాట్లాడుకోవాలి కాబట్టి సత్యానికి ఒక చోట అలవాటు పడిన తర్వాత వేరొక చోటకి ఎందుకు వెళ్ళకూడదు? మీకు తెలుసో తెలీదో, అలా వేరొక చోటకి వెళ్తే స్థిరత్వం పోద్దంట. ఎక్కడుందన్నమాట? పేతురు రాసిన పత్రిక, తీర్థం అందరూ తీయండి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుతాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందే మీకు తెలుసా తెలీదా? ఏ సంగతులు? మీరు నేర్చుకున్న సంగతులు ముందుగానే తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసు విడిచి పొడిపోకుండా కాచుకొనుడి. అంటే ఏమో ఎవరి బోధ ఎలా ఉంటుంది ఎవరికే తెలీదు. ఆ బోధ వల్ల నీ స్థిరత్వం పోయే ప్రమాదం ఉందంటున్నాడు ఇక్కడ. అన్నాడు కదండి? అనడం లేదండి. అండ్ ఒక విషయం చెప్పనా, ఓ బిడ్డకి ఏం పెట్టుకోవాలో ఎవరు తెలుసు? ఏ తల్లికి? మరి తల్లికి అనకండి, మీరు తప్పు వచ్చేద్ది. ఏ తల్లికి? కన్న తల్లికి. ఇంకొక ఎవరో ఒక ఆవిడ వచ్చి ఓ పిల్లడు అంటే గబగబా ఏది పెడితే అది కలిపి పెట్టలేదా? వెంటనే మాట్లాడేటి కలిపి పెట్టలేదా? ఎందుకు పెట్టదు? ఎందుకు పెట్టదు? పెడితే బిడ్డ కాదు కాబట్టి కాదు, ఆడేం తింటాడో, ఏం పెడితే ఆడికి అరుగుతుందో, ఏం పెడితే ఆడికి సెట్ అవుతుందో, లేకపోతే ఆడు ఏదైతే ఇంట్రెస్ట్గా తింటాడో ఈవిడికి తెలీదు. సో ఈవిడ పెట్టిందే అనుకోండి, ఏం పెడితే ఎలా పడితే అలా పెట్టేద్ది. అవతలడికి ఏమవుద్ది? ఎక్కదో, సెట్ అవ్వదు. దానివల్ల ఆ పూట ఆకలి పాడయ్యే ప్రమాదం ఉందా లేదండి? ఉందా లేదా? మీకు ఇంకో మాట చెప్పనా? అమ్మ బాగా వినండి, మీరు ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైన భాషలో చెప్తున్నాను. మీరు మా చారన్నం కలిపేసేటే మా ఊడికి అనండి. ఎవరిని? ఇంకొక ఆవిడ్ని. ఏ అన్నం ఏం పెట్టాలో కూడా మీరే చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను. ఏ అన్నం? చారన్నం. ఆవిడ కలిపేసి పెట్టినట్టు తింటాం చూడండి చాలామంది. ఏమ్మా అని చెప్పి గబగబా వెళ్ళి తింటం చూసాను అనుకోండి, మా ఊడికే ఇలా లూజ్గా పెడితే నచ్చదు. ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. లేదు గట్టిగా పెడితే నచ్చదు. ఎలా ఉండాలి? అవునా కదా? అంటే మళ్ళీ ఏది పెడితే సరిపోదు, పెట్టే టైప్ ఒకటి ఉంది. ఇవన్నీ ఎవరు తెలుస్తాయి బాధలో? తల్లికి. ఇప్పుడు ఈవిడెవరో వచ్చి ఏది పడితే అది పెట్టేసింది అనుకోండి, ఆడికి అరగలేదు అనుకోండి, తేడా వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు బాధలు ఎవరు పడాలి? అందుకే అంటున్నాడు, మీరు అటు ఇటు వెళ్తే జాగ్రత్త, మీ స్థిరత్వం పోయే ప్రమాదం ఉందన్నాడు. అర్థమైందా లేదు నా మాట? ఏం పోయే ప్రమాదం ఉంది? ఎందుకు పోయే ప్రమాదం ఉందంటే ఏమో, ఎవరు ఏం చెప్తారో మనకు తెలియదు. ఒక విషయం చెప్పనండి అమ్మ, అందరికి వందనాలు. ఇలా అంటున్నాను, బాధపడకండి. నువ్వు అప్పుడే అంత తోపు అయిపోయావా, తురుము అయిపోయి అనుకోకండి. అప్పుడప్పుడు నాన్నగారు కూడా మీతో ఏదైనా మాట్లాడుతున్నా నేను కంగారు పడుతుంటాను కింద. అంటే ఏదో దారిలో అలా నడిపించుకుంటూ వస్తున్నాను కదా, ఆ దారి అలా తప్పకూడదు అన్న ఫీలింగ్ నా మనసులో ఉండిపోద్ది. అందుకే 99% ఆరోగ్యం బాగోపోయినా వచ్చే మాట్లాడతాను. ఎందుకంటే మా ఊళ్ళకి అన్నం ఎవరు పెట్టాలి? నేనే పెట్టాలి. ఏమో వాళ్ళు లూజ్గా పెట్టేయచ్చు, ఎవరైనా టైట్గా పెట్టేయచ్చు, మా ఊళ్ళకి అరగపోవచ్చు అనే ఫీలింగ్ నాకు. ఇప్పుడు దానివల్ల వెళ్తున్న ప్రాసెస్ అనేది, కట్టడం అనేది పాడయ్యే ప్రమాదం ఉందంటున్నాను నేను. అంటే మీరు అర్థం చేసుకోండి, సంఘంలో కూడా ఎక్కడైతే వింటున్నామో సత్యాన్ని అక్కడే నడిపించబడాలి. కానీ అన్ని చోట్లకి వెళ్ళినా మన స్థిరత్వం ఏమయ్యే ప్రమాదం ఉంది? పాడయ్యే ప్రమాదం ఉంది. అర్థమైందా లేదా? అంటే మీరు చెప్పండి, ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. స్థిరులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాగే చదివారు మీరు. స్థిరులుగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఉన్న దానిలో నిలకడగా ఉండాలి. ఇంకా చెప్పండి, సత్యాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి, కదలకుండా ఉండాలి. అటు ఇటు దేన్ని పడితే దాన్ని చూసి బెదిరిపోయేవాడిగా క్రైస్తవుడు ఉండకూడదు. స్థిరత్వం లేనివాడు క్రైస్తవుడు కాదా అంటే అసలు కాదు. అర్థమైందా లేదా? అన్ని విషయాల్లోనూ కూడా స్థిరత్వం ఉండాలి. కుటుంబంలో స్థిరత్వం ఉండాలి, వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం ఉండాలి, సంఘంలో స్థిరత్వం ఉండాలి, వాక్యంలో స్థిరత్వం ఉండాలి, భక్తిలో స్థిరత్వం ఉండాలి, విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి. విచిత్రం ఏంటంటే ఈరోజు ఈ స్థిరత్వం చాలామందికి చాలా విషయాల్లో లేకపోవడం అనేది దౌర్భాగ్యం. నా మాటలు అర్థమవుతున్నాయి లేదండి? మనోడికి కూడా ఏం లేదు సార్కి. ఈ రాజు బాగుండగానే ఆ రాజు కింద దూరేశాడు. అబ్బాయి ఈ లేదు ఈయనదని కూడా ఇంకొకటి రాగానే ఆడి కింద దూరేశాడు. మొత్తానికి ఇద్దరు చేత తన్నించుకున్నాడు మనోడు. ఎవరు? యెహోయాకీము. ఎందుకంటే ఏం లేక
స్థిరత్వం లేని పరిస్థితి అలాగే ఉంటుంది. అర్థమైందా లేదా? కానీ స్థిరత్వం ఉన్నవాడిని చూడండి, ఎప్పటికైనా వాడి స్థిరత్వం వాడిని నిలబెడుతుంది. అర్థమైందా లేదా? సరే, వెరీ గుడ్. ఏంటి ఇది జీవితంలో మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం, గుణపాఠం, స్థిరంగా లేనివాడు. అంతే కదా, స్థిరం లేనివాడు. వెరీ గుడ్. రెండవ గుణపాఠం ఏంటంటే, ఆ గుణపాఠం మనం తెలియడానికి అందరూ కూడా తీద్దాం. ఇర్మీయా గ్రంథం 26వ అధ్యాయం, అందరూ తీయండి. 22వ అధ్యాయం చూడండి. ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఈయన చరిత్ర వెళ్ళిపోద్దు చూడండి. ఈయన చరిత్రతో చోటు ఉండదు. ఎంతో వెతికితేనే కానీ దొరకలేదు చాలా విషయాలు ఈయన. నాకు రాత్రంతా కూర్చొని మీకోసం ఎతికి తీసుకొచ్చాను. మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. 22వ అధ్యాయం తీసారండి. కేవలం అక్కడ వచ్చినాన్ని మాత్రం చదివేసి ఏదో ఒక మాట చెప్పి ముగించేయచ్చు. కానీ ఈ విషయాలని మీకు తెలియాలని చెప్పి ప్రతి విషయాన్ని మీ మధ్య పెడతాం. జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి. 13 నుంచి చూద్దాం. 22:13 నుంచి. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి ఎవడాడు? స్థాపించినాడు. ఏమండి? నీతి తప్పి నగరాన్ని స్థాపించేవాడు ఎవడనుకుంటున్నారు? ఎవరో కాదు, ఈరోజు మనం చెప్పుకుంటున్నా యెహోయాకీమే. ఏమండి? ఏం చేశాడు చూడండి. న్యాయము తప్పి తన మేడగదులు కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగు వారి చేత ఊరకయే కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరము కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగిలీకముతో, ఇంగిలీకం అంటే సింధూరం, ఏమండి, రంగు వేయుచు ఉన్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహములను కట్టించుకొనుట చేత రాజు వగుదువా. అంటే జనాలందరినీ ఏం పెడుతున్నాడు మనోడు? బాధ. జనాలను బాధ పెట్టి మనోడు ఎలా బతుకుతున్నాడు? సుఖంగా. ఇంకా చెప్పమంటే బోళ్ళని బిల్డింగ్లు కట్టించుకుంటాడంట. పనులకి ఏమి ఎత్తలేదు. ఏమంటే ఎంత బాధ ఉంటుందండి వాళ్ళకి? అవునా కదా? వాళ్ళకు వచ్చినవి అన్నీ అన్యాయంగా దోచేసుకుంటాడంట. అసలు ఎవరిని పట్టించుకునే స్థితిలో లేడు మనోడు. ఎవరు? యెహోయాకీము. ఇంకా అతడు దీనులకు, 16వ వచనం, అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు, తండ్రి కోసం చెప్తున్నాడు, సుఖముగా బ్రతికెను. అలాగు చేయుట నన్ను తెలుసుకునుట కదా, ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుట యందే, నిరపురాదుల రక్తము ఒలికించుట యందే నిలిచియున్నది. అందుకొరకే నీవు జనులను ఎందుకు బాధ పెడతాడంట? అన్యాయంగా ఇతనికి ఏం కావాలి? లాభం. ఏ లాభం? అన్యాయమైన సంపాదన. అందుకోసం ఏం చేస్తున్నాడంట? జనాల్ని బాధ పెడుతున్నాడు. ఎందుకు బాధ పెట్టినాడు? ఎవడు? 18వ వచనం. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును గూర్చి, యోధారాజును గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా శోభవంతుడా అని అతని గూర్చి అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టుబడు రీతిగా ఒక భాషలో కుక్క చావు చేస్తాడు అన్నాడు. అంతే కదా? ఏ చావు? కుక్క చావు. ఒక గాడిద చచ్చిపోతే ఎలాగైతే ఈడ్చి పడేస్తారో నువ్వు కూడా పోతే అబ్బాయి యెహోయాకీము, జనాలు ఏం చేస్తారు? అలాగే ఈడ్చి పాడేస్తారంటాడు. ఇంకో చోట మాట్లాడుతుంటాడు, ఎండకి నీ శవం ఎండుతుంది, వానకి నీ శవం తడుస్తుంది అంటాడు. ఎంత ఘోరమైన బతుకండి. అందుకే చాలా చెడ్డోడు అన్నాను నేను. ఎవరిని చూడండి. ఎరా బాబు, ఏటి ఎంత ఘోర చావు రావడానికి ఈయన చేసిన పని ఏంటంటే, ఈ వచనాలన్నీ మీరు చదివితే ఇక్కడ అల్టిమేట్గా చెప్పిన సమాధానం ఏంటంటే, ఈయన జీవితంలో మనం నేర్చుకునే రెండో గుణపాఠం ఏంటంటే అన్యాయముగా లాభము సంపాదించుట. రాసుకోండి. రెండోది ఏం చేశాడు ఈయన? అన్యాయముగా లాభాన్ని సంపాదించాడు. ఎవరో? యెహోయాకీము. మొదటిది స్థిరం లేనివాడు. రెండవది అన్యాయంగా ఏం చేశాడు? అమ్మ మీ అందరూ చెప్తారు, అన్యాయంగా లాభం సంపాదించడం అర్థం ఏంటి?
గొల్లరావణ గారు, సుధీర్ బాబు. అన్యాయంగా లాభం సంపాదించడం అర్థం ఏంటి? కానీ తీసుకోవడం. ఇంకా కొంచెం మీరు చెప్తారు, మీకు వచ్చిన మాటే. ఓ మాట చెప్పనా మీకు, కష్టపడకుండా వచ్చింది ఏదైనా నా దృష్టిలో అన్యాయంగా వచ్చిందే. నా మాట మీకు అర్థమైందా లేదా? కష్టపడకుండా కూడా వస్తుంటాయండి. ఎలాగా? ఆ టెక్నిక్లు మీకు తెలదు, మాకు తెలుసు అంటారు మీరు అందరు కూడా. జనాలు కూడా ఈరోజు కష్టపడడానికి నడాలు లొంగుతలేదండి. మా చిన్నప్పుడు రోజు ఇంటి బయట వాకలు దుడిసేవాళ్ళని, గుమ్మం దుడిసేవాళ్ళని, ముగ్గులేసేవాళ్ళని, కల్లాపేసేవాళ్ళని, ఇవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు వేద్దామన్నా లేవు సిమెంట్ రోడ్లు అనుకోండి మీ బయట అన్నీ. ఏమండి, నిన్న మొన్న ఎక్కడో రాజమండ్రి వెళ్తే ఓ షాప్కి వెళ్ళాను, అదే చెప్పాను కదా ఏదో చూద్దామని వెళ్ళానని. మీరు మీకు తెలిసే అనుకోండి, చాలామంది తెలిసే ఉండొచ్చు, నేను కొత్తగా చూశాను దాన్ని. అంట్లు అవ్వడానికి కూడా మిషన్ వచ్చిందంట. దాన్ని ఏదో అన్నాడండి, పేరు మర్చిపోయాను నేను. డిష్ వాషర్. డిష్ వాషర్ అంటండి. పొరపాటు మా ఆవిడ చూడలేక బతికిపోయాను, కానీ ఎంత భయం వేసిందో నాకు. ఏట్రా బాబు అంటే అది ఇంకా ఇప్పుడు అంట్లు తోవడం కూడా పెద్ద పని. ఇప్పుడు అది కూడా ఈజీగా వచ్చింది కదా, సింక్లో నిలబడే కడుతూ వెళ్తున్నారు, కూర్చొని ఎక్కడో 9 రోజులు పోయే కదా. ఏమండి, ఇప్పుడు అదేంటంట, అన్నీ శుభ్రం చేసి అందులో పెడతానంటంట, అది వేడి నీళ్ళతో కడిగిచ్చేస్తుందంట. ఏది? ఆ డిష్ వాషర్. ఇప్పుడు దానికి కూడా మిషను, రేపు అన్ని రోజు గుమ్మం తొడ్డానికో మిషను. ఏమండి, అలా ఇంకా లోతుకి వెళ్ళిపోండి, ఎక్కడెక్కడికో మిషన్లు వస్తుంటాయి మనకి కదా. ఇంక మనుషులు ఏమైపోతారు? కష్టపడడానికి లేదు, కానీ మనం కష్టపడకుండా ఏమొచ్చేయాలి? డబ్బులు వచ్చేయాలి. ఈరోజు ఉద్యోగాల్లో పనుల్లో కూడా అండి, కష్టపడి సంపాదించే వాళ్ళకంటే ఇదిగో ₹1కి 10 రూపాయలు వచ్చేసి దారి ఏదైనా ఉంటే చెప్పండి అంటారు అందరూ కూడా. రూపాయికి ఏమొచ్చేయాలి? 10 రూపాయలు వచ్చేయాలి. అందుకే బైబిల్లో ఏమాట ఉందో ఒక మాట చూస్తారా మీరు, ఒకసారి తీయండి ఈ మాట, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అమ్మ ఇది చాలా చాలా విలువైన మాట. సురేష్ గారు రాసుకోండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. బైబిల్ చెప్పిన ఒక మంచి విషయం. బైబిల్ అండి చాలా గొప్ప విషయాలు చెప్పింది. ఈ గొప్ప విషయాలు మనకు అర్థం అవ్వాలి, అర్థమైతేనే మన బ్రతుకు సరే అవుద్ది. వెరీ గుడ్. అన్యాయము చేత కలిగిన ఏంటండి? గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన ఏంటండి అంటే మీరు చెప్పండి. ఇక్కడ 2 విషయాలు అర్థమయ్యాయి. అన్యాయం చేస్తే ఎక్కువ వస్తుందా, నీతిగా ఉంటే ఎక్కువ వస్తుందా? వెరీ గుడ్. కానీ ఎక్కువ వచ్చేస్తుంది ఏదన్నదే చూసుకుంటున్నాం, కానీ ఎక్కువ రోజులు ఉండేది ఏది? అన్యాయంగా వచ్చిందా, నీతిగా వచ్చిందా? అందుకు ఒక మాట చెప్పనా, చాలామంది ఈ మధ్య ఆడికే ఏంటండి సడన్గా తిరిగిపోయిందండి సుడి అంటారు చూసారా? అలా తిరిగిపోయినోడిది మళ్ళీ తిరిగిపోతుంటుంది చూడండి, మీరు గమనించండి. సడన్గా తిరిగిపోయినోడిది మళ్ళీ ఏదో రకంగా తిరిగిపోతుంటుంది. ఏదో వ్యాధో, రోగమో, గొడవో, తతంగమో. వచ్చినట్టు ఏమైంది? పోతే వద్దన్నా. బైబిల్ అండి ఒక విషయం చెప్పిందని ఏమో తెలుసా? నిశ్చయముగా, అందరూ చెప్పండి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు తింటావు. ఇది బైబిల్ చెప్పిన విషయం కాదా? అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ చెప్పింది ఎప్పుడు తప్పు కాదు కదా. అంటే ఫ్రీగా వచ్చింది బాగోదా? ఉండదా? పోద్దా? కానీ మనం ఏం చేస్తాం? ఫ్రీగా వస్తే అవన్నీ ఎంత బాగా చెప్తుంటారా మీరు కదా. అమ్మ ఈరోజు ఏం మాట్లాడదామన్నా ఎవరు బాధపడతారో తెలియక కొన్ని జాగ్రత్తగా నేను దాచిపెట్టేస్తున్నాను. అన్యాయం అనగానే బైబిల్లో ఎక్కువ దేనికి చూపెడు తెలుసా? చాలామంది అంట అన్యాయంగా బేదల దగ్గర వడ్డీ వేసి తీసుకుంటుంటారంట డబ్బులు. అన్యాయమైన వడ్డీ అంటే ఏదో ఇచ్చి పుచ్చి కొనదానికి బదులు మాట్లాడలే, కానీ నేను కొంతమంది అన్యాయంగా తీసుకునే వాళ్ళు ఉంటారంట. వాళ్ళ కోసం కూడా రాశాడు. చూద్దాం తీయని హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఏమండి, ఇది ఎవరో తప్పుగా తీసుకోకండి, బైబిల్లో ఉన్నది, చాలా చోట్ల ఉన్నది. అయినా కొన్ని విషయాలు నేను చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి అందరూ కూడా. ఆల్రెడీ ఎప్పుడో హబక్కూకు గ్రంథం నేను మాట్లాడినప్పుడు ఈ భాగాన్ని కూడా వివరించాను నాకు గుర్తున్న వరకు. ఏమండి చూడండి. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసము బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయ లాభము సంపాదించుకుని వారికి
ఎర్రమ్మ గారు, దాని అర్థం ఏంటి తెలుసా? ఎవడెలా పోయినా పర్లేదు, మా ఇల్లు నేను బాగుంటే చాలు. అదే అన్యాయంగా సంపాదించుకునే విధానం ఉంటుందండి చాలామందికి ఫీలింగు. అవునా కదండి? ఆడు గొడవ ఎందుకండి, నేను బతికానా లేదా, నేను తిన్నానా లేదా, నాకు లాభం వచ్చిందా లేదా, అదే చూసుకుంటారు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, అలాంటి వాడికి శ్రమ. ఎందుకంట, నీవు చాలామంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు నీ దురాలోచన వలన. అంటే ఇప్పుడు అన్యాయంగా డబ్బులు వచ్చేవాడికి వల్ల ఆ ఇంటి వరకు ఏంటంటే చూడండి, అవమానము. అంటే అన్యాయంగా సంపాదిస్తే నీ ఇంటి వరకు ఏం చేస్తున్నావు నువ్వు? అవమానం. ఇంకా గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి. ఏటి, నువ్వు తీసుకున్న అన్యాయపు సొమ్ము ఎవడో చూడలేదనుకుంటున్నావేమో, గోళ్ళు రాళ్ళు దూలాలు అన్నీ ఏం చెప్పేస్తాయి నీకోసం? నువ్వు చేసిన అన్యాయం. ఒక విషయం చెప్పనా మీకు, ఒక మనిషిని కొట్టెప్పుడు సంపాదించకూడదండి. ఇంక అందులో మీరు లోతులు లోపాలు అర్థం చేసుకోండి. సంపాదించవచ్చు, తప్పలేదు. ఎలాగా? కష్టపడి ఇష్టపడి ఆలోచన చేసి, తప్పలేదు. కానీ ఈరోజు చాలామంది నేర్చుకున్న విధానం ఏంటంటే, ఒకడిని తొక్కి బ్రతకాలనుకుంటున్నారు, ఒకడిని కొట్టి సంపాదించాలనుకుంటున్నారు, ఒకడు లేకుండా వీళ్ళకు ఉండాలనుకుంటున్నారు. మరి అదే సంపాదన, అంతే కదండి? బైబిల్లో ఇలా చాలా వచనాలు ఉన్నాయి అన్యాయ సంపాదన కోసం. కానీ నేను కొన్ని విషయాలు కొంతమంది బాధపడతారని చూపించట్లే. కానీ కొన్ని గుర్తుపెట్టుకోండి, అన్యాయంగా వచ్చింది అన్యాయంగానే పోద్ది. న్యాయంగా కాదు, ఎలా పోద్ది? అన్యాయంగానే పోద్ది. ఏరా బాబు అంటే నీకు రావడం వచ్చిన దారి కరెక్ట్ కాదు. అది అర్థమైందా లేదా మీకు? వచ్చిన దారి కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే దానివల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది, దేవుని దగ్గర నీ ఇమేజ్ పాడైపోతుంది. దేనివల్ల? అందుకే ఈసారి నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంపాదించేయడం టార్గెట్ కాదు మంది. అది ఎలాగా? న్యాయంగా సంపాదించాలి. ఇక్కడ ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఉన్నారు, కష్టపడి పని చేస్తున్న పిల్లలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మనకి కూడా మన చేస్తున్న పని పోట్లలో అన్యాయం చేస్తే ఎక్కువ వచ్చే దారులు ఉంటాయి కదా. మీకు ఒక విషయం చెప్పనా, నేను ఉద్యోగం ఎందుకు మానేసాను మీ ఎవరికి తెలియదండి. చాలామందికి మీకు తెలుసో తెలీదో, నేను ఉద్యోగం ఎందుకు మానేసాను తెలుసా? వేలు వేలు జీతం ఎత్తున్నా నేను ఉద్యోగం ఎందుకు మానేశానంటే అన్యాయం చేయలేకే. నిజంగా చెప్తున్నాను. ఒకటి, సమయం సరిపోలేదు. రెండోది ఏంటో తెలుసా? అన్యాయం చేయలేకపోయాను. అన్యాయం చెయ్యాలా? ఒక మెడికల్ ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది అన్యాయమో కాదో. ఏమండి, నేను మైక్లో చెప్తే జనాలు బాధపడతారు. ఇప్పుడు ఎంత కొనాలి? మీరు నమ్మండి, ఎంత విలువలాడిపోయిందో నా ప్రాణం. అలాగే చాలా విషయాల్లో బయట చాలా జరిగేది అన్యాయాలే. మీరు కొంటున్న మందుల్లో అన్యాయం, వాళ్ళకి వ్యాపారం, కానీ అది అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే, రూపాయికి రూపాయి వేయడం తప్పు కాదేమో, కానీ రూపాయికి 10 రూపాయలు వేయడం తప్పేనండి. ఎందుకంటే లేని వాళ్ళు ఉంటారు, బేదలు ఉంటారు, వాళ్ళని అర్థం చేసుకోవద్దా? కానీ ఈరోజు లోకం దానికి అలవాటు పడిపోయింది. ఎందుకంటే చాలా ఈజీగా ఏమొచ్చేస్తున్నాయి? డబ్బులు వచ్చేస్తున్నాయి. మీరు కొనే రేటు వాస్తవం కాదు బయట. కానీ విచిత్రం ఏంటంటే, చాలామంది ఈ వ్యాపారాలకి మొగ్గు చూపి వారి జీవితాలను దేవునికి దూరంగా చేసుకున్నారు. కేవలం ఇలాంటి ఒక వ్యాపారంతో కూడిన ఉద్యోగం చేయలేకే నేను మానేశానండి. మనస్సాక్షి ఒప్పుకోలే. ఎందుకంటే ఒక పేదోడిని మోసం చేయాలి, ఒక మంచోడిని మోసం చేయాలి. ఎంత తగ్గించినా తగ్గించమని ఎంత తగ్గిస్తున్నాడు? 100 200 తగ్గిస్తున్నాడు. 100 రూపాయలు ధర 100 తగ్గితే లాభం ఏంటి? బాధ కలిగింది.
అందుకే వద్దనుకున్నాను, నాకు సూట్ అయింది కాదనుకున్నాను, ఆగిపోయాను. ఎందుకంటే నాకున్న అలవాటు ఏంటంటే చెప్తే సరిపోదండి, చెప్తున్నది నా బ్రతుకులో కూడా ఉండాలనుకుంటాను నేను. అది ఏ విషయం అయినా ఒక మాట నేను చెప్పానంటే అది నా బ్రతుకులో కనబడాలనుకుంటాను, కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేక వదిలేశాను. లేకపోతే ఈ విషయం చెప్తున్నానండి, నిజంగా అదే దారిలోకి వెళ్ళిపోతే ఈరోజు బోళ్ళని సంపాదించవచ్చు. అది చాలామంది తెలిసిన గొడవ. కానీ వాస్తవిక ఆలోచన చేయండి, అలా సంపాదించింది కూడా మనం సుఖంగా ఉండవదండి. కానీ నిజంగా చెప్తున్నాను, ఈరోజు కేవలం నేను కష్టపడ్డదే వచ్చి పడుతుంది, అదే తింటున్నాను, నా దగ్గర ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నానండి. కానీ కొంతమంది బోళ్ళంత మూటలు ఇంట్లో ఉండి, అవునా కదా, ఆ మూటలు మంచం కింద ఎట్టాలో, బీరువా పైన ఎట్టాలో, ఎక్కడెట్టాలో తెలియక గిలగిల్లాడిపోతున్న వాళ్ళకి ఆ డబ్బు ఆ మంచం కిందో బీరువాలోనే ఉంటే జనాలకి ఏం పట్టదు తెలుసా? నిద్ర కూడా పట్టదు. నేను అంటున్నాను, ఎందుకు అన్యాయంగా తెచ్చుకోవడం, అన్యాయమైన గొడవలు. బైబిల్ ఏమని తెలుసా? కొరింథీ పత్రిక రాస్తూ అన్నాడు. ఏమన్నాడు చూడండి, ముగించేశాను. కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం, కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి ఏమవరంటే అండి, అసలు నీకు దేవుడికి సంబంధం లేదు. ఎందుకంటే నీ దగ్గర ఏముంది? అన్యాయం. వద్దు, మనకి కష్టపడదాం, కష్టపడ్డ దానికి వచ్చిన దాన్నే చూద్దాం, కానీ అన్యాయంగా వచ్చింది వద్దు. ఎందుకంటే అన్యాయం వల్ల మన జీవితం దేవునికి ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. కానీ మనోడు ఏం చేశాడంటే అన్యాయంగా వచ్చిందంత తినేసాడండి. ఎవరు? యెహోయాకీము. నెంబర్ 1 స్థిరము లేనివాడిగా ఉన్నాడు. నెంబర్ 2 అన్యాయమైన లాభాన్ని సంపాదించుకున్నాడు. మూడవది, అమ్మ బాగా వినండి మీరు, మూడవది మీ అందరికీ తెలిసిన సందర్భం, కానీ అది యెహోయాకీమే అన్న గొడవ మీకు తెలదు. ఎందుకే ఏంటని అనుకుంటున్నారా? బైబిల్లో ఇర్మియా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు మనం చదవం కదా ఇర్మియా గ్రంథం. ఆ ప్రవక్త గారు దేవుడు అన్నాడు, అబ్బాయి ఇర్మియా నువ్వు ఒక గ్రంథాన్ని రాయి అన్నాడు. ఎవరితో? ఇర్మియాతో. వెంటనే గబగబా ఒక లేఖర్ని పిలిపించి, బాబు నేను చెప్తాను, నువ్వు గ్రంథాన్ని రాయి అని చెప్పి చక్కటి గ్రంథాన్ని రాశాడు. అదే ఈరోజు మన బైబిల్లో ఉన్న ఇర్మియా గ్రంథం. అంటే దేవుని గ్రంథం, అది దేవుని బైబిల్. ఆ గ్రంథాన్ని రాస్తే ఆ గ్రంథం ఇలా ఒకరి నోట మెల్లగా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఏ గ్రంథం? ఇర్మియా గ్రంథం. రాజుగారి దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ ప్రజలందరూ చదువుతారు కదా, చదివిన ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు కూడా మారుతూ వచ్చారు ఏ గ్రంథం చదివి. అయితే ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు కూడా ఏం చేయాలి? మారాలి, లేదా పోతే వదిలేయాలి, అంతే కదా. కానీ ఏం చేశాడు తెలుసా? ఆ గ్రంథం తను చదవగానే ఈ గ్రంథం బయటికి వెళ్తే జనాలు ఎక్కడ నిజం తెలిసిపోద్దా అనుకున్నాడేమో తెలదు, కానీ ఆ గ్రంథాన్ని కోసి చాకుతో ఏమండి ఎదురుగుండా కాలుతున్న భయంకరమైన మంటల్లో వేసేసాడు. ఏ పుస్తకాన్ని? దేవుని పుస్తకాన్ని, ఇర్మియా గ్రంథాన్ని. ఇంకా చెప్పాలంటే బైబిల్ని. దేన్ని? బైబిల్ని. ఇంతకీ అతి భయంకరంగా దేవుని వాక్యాన్ని కోసి మంటల్లో వేసిన ఆ క్రూరమైన రాజు ఎవరో తెలుసా? ఆయనే ఈరోజు మనం చెప్పుకుంటున్న యెహోయాకీము. అర్థమైందా లేదా? అందరూ కూడా అధ్యాయం అందరూ తీద్దాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం చూసారండి? అధ్యాయం అంతా మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. నాకు ఒకసారి ఎన్నో వచ్చిన చదువుతాం? 21వ వచ్చిన చదువుతావా? 22వ వచనం. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరంలో కూర్చునుండగా అతని ముందర కొంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దానిని కోసి కొంపటిలో వేయగా ఆ కొంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా, ఎందుకు వేసినోడు ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు చదవండి మొదటి వచనం. యోధారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము. ఎవరంట ఆయన? అంటే రాసుకోండి, దేవుని గ్రంథాన్ని కాల్చిన వ్యక్తి. ఎవరు? ఎన్నో గుణపాఠం ఇది? 3వది. ఏం చేశాడు? దేవుని గ్రంథాన్ని కాల్చేశాడు. ఏమండి ఒక విషయం చెప్పనా? అతను ఎందుకు కాల్చేశాడు? ఆ మాటలు ఎవరు? చదవకూడదని, అంతే కదా. ఎవరికి?
తెలియకూడదని. నేను అంటాను, చదవకూడదని తెలియకూడదని కాల్చేసిన అతనెంత చెడ్డోడో, ఆ మాటలు మన కళ్ళ ముందే ఉన్న చదవకుండా ఎక్కడో మూలన పెడుతున్న మనము అంత చెడ్డలు అంటాను నేను. కాదా? మాట్లాడేటి ఇంకా అతను కళ్ళ ముందే నిప్పులో వేసాడు, మనం పక్కన పెట్టి ఎన్నిసార్లు నిప్పులు వేస్తున్నాం అనుకుంటున్నారు ఆ గ్రంథాన్ని? వేస్తున్నామండి? ఈరోజు మనస్ఫూర్తిగా చెప్పండి, నా దగ్గర బైబిల్ ఉందండి అన్న వాళ్ళు చేతులెత్తండి. నా పిల్లలతో సహా అందరూ నన్ను గౌరవించి, అమ్మ మీ దగ్గర లేదా సుబ్బలక్ష్మి గారి బైబిల్? మరి ఎత్తరా, సిగ్గుపడుతున్నారు. సురేష్ గారు బైబిల్ లేదా? వెరీ గుడ్, బైబిల్ ఉందన్న వాళ్ళు, వెరీ గుడ్, వందనాలు అన్న, మీ అందరికి వందనాలు, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నా దగ్గర ఉన్న బైబిల్ చదువుతున్నాడు అన్న వాళ్ళు చేతులెత్తండి. ప్రభు స్తోత్రం. సగానికి సగం చేతులు తగ్గిపోయాయి. ఎందుకని? మాట్లాడరేటి ఎందుకని? దాని మీద మనకు ఆ శ్రద్ధ. నేను అంటాను, దాని విలువ తెలియని యెహోయాకీము కాల్చాడు, దాని విలువ తెలియని మనం పక్కన పెట్టేశాం, అంతే తేడా. చాలామంది బైబిల్ కింద పెడుతుంటారని నాకు ఎంతో బాధ వచ్చేస్తుంటుంది. అందుకే ఇప్పుడు చాలాసార్లు చెప్తుంటాను నేను, బైబిల్ కింద పెట్టకండి అని. ఎందుకంటే కింద పెట్టకూడదా? ఎందుకు పెట్టకూడదు? పుస్తకమేగా. పుస్తకమేనా సుధీర్? బైబిల్ పుస్తకమేనా? ఏంటి బైబిల్? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. దేవుణ్ణి ఎక్కడ పెడుతున్నాం? కాళ్ళ దగ్గర. దేవుణ్ణి ఎక్కడ పెడుతున్నాం? కాళ్ళ మీద. హలో 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 చెక్, హలో చెక్, ఓకే. ఏం చెప్తున్నాను? ఎక్కడ పెడుతున్నాం మనం? కాళ్ళ దగ్గర. చేత్తో పట్టుకోలేమా? 10 నిమిషాలు ఇలా చేత్తో పట్టుకుంటూ వచ్చి నష్టపెట్టి చెప్పండి, నా తెలియక అడుగుతాను. ఎన్ని కేజీలు తగ్గుతాం? తగ్గం. మనకు వచ్చే చేతుల నొప్పులు ఏమైనా ఉన్నాయా? రావు. ఇప్పుడు ఏదైనా ఇలా పట్టుకోవాలని మనకు రూల్ ఉంటే పట్టుకోమా? మీరు చూడండి, గమనించండి, ఇస్లాం మతం వారు ఖురాన్ చదవడానికి ఒక చెక్కని చేయించుకుంటారు, తెలుసా మీకు? చేత్తో పట్టుకోరాళ్ళు. ఇంకా చెప్పనా, దాని దగ్గరికి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకొని, ఇంకెంత నీటికంటే కాళ్ళ గోళల్లో కూడా మట్టి లేకుండా వెళ్తారు వాళ్ళు. దేనికి ఇచ్చే విలువ? వాళ్ళ నమ్మిన గ్రంథానికి ఇచ్చే విలువ. మరి మన గ్రంథం పరిశుద్ధమైనదిగా మనం చూస్తున్నప్పుడు, పరిశుద్ధమైనది అంటే సరిపోద్దా? దానికి ఆ విలువ ఇవ్వద్దు. ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎంతమంది కాళ్ళు చేతులు కడుక్కొని బైబిల్ చదువుతారు? ఎంతమంది దాన్ని జాగ్రత్తగా చేత్తో పట్టుకుంటారు? ఈరోజు చాలామంది కుర్రోళ్ళు అయితే బైబిల్ తేవడమే మానేశారు. ఏమన్నా బైబిల్ లేదా? ఉందన్యా? ఎక్కడా? ఎందులో బైబిల్? ఫోన్లో బైబిలా? ఫోన్లో బైబిల్ చదవకూడదా? మాట్లాడేటి చాలామందికి ఇదో డౌటు. ఫోన్లో బైబిల్ చదవకూడదా? చదవచ్చా? నేను అంటానండి, దేవుడిచ్చిన ఒక చిన్న పుస్తకాన్నే మనం మొయ్యలేని స్థితిలో ఉండి, దాన్ని కూడా ఫోన్లోకి ఎక్కించుకొని, దాన్ని కూడా ఫోన్లో పోసే స్థితికి వెళ్ళిపోయామంటే, ఇంకా చదవచ్చో చదవకూడదు అన్నది మీ చేతికి విడిచిపెట్టేస్తున్నాను నేను. చదవకూడదు చదివితే పాపం అని అంటలేదు, కానీ ఇచ్చాడు కదా దేవుడు చక్కటి పుస్తకం. ఇంకా చెప్పనండి, ఇందులో చదివిన ఆసక్తి మీకు ఫోన్లో రాదు. ఇందులో చదివిన ఇంట్రెస్ట్ లేదా ఇందులో చదివిన ఆలోచనలు ఫోన్లో చదివితే మీకు రాదు. ఏరా బాబు అంటే, నువ్వు చదివి ఈలోపు పైన టింగ్ అని వస్తుంది. ఏంటి? భోంచేసావా బంగారం? అప్పుడు వెంటనే బైబిల్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? బంగారం దగ్గరికి వెళ్ళిపోయి బంగారం ఏం లేదు, బైబిల్ చదువుతుండగా నువ్వే చేసావు. ఆవిడ అంటది ఏమని? తర్వాత చేయనా? వద్దు, తర్వాత చదువుతానులే. మారిపోద్దా మనసు? అలా చాలామంది ఫోన్లు తెచ్చి ఫోన్లో చదవడం మొదలుపెట్టి మనసులు మారిపోయిన మనుషులు ఉన్నారు ఇక్కడ. నేను వెటకారంగా చెప్తున్నాను అనుకున్నారు, కానీ దేవునికి ఇచ్చే విలువ దేవుడికి ఇస్తేనే దేవుడు నీకు విలువిస్తాడు. నా మాట మీకు అర్థమైందా లేదా? ఎవరిని దేవుడు ఊరకనే పైకి రప్పించడండి. ఒక వ్యక్తి పైకి వస్తున్నాడంటే అర్థం ఏంటంటే, దేవుడికి తనిస్తున్న ప్రయారిటీ. ఒకడు కిందకు పోతున్నాడంటే తన జీవితంలో దేవుడికి ఇవ్వలేని అవకాశాన్ని బట్టే. అర్థమైందా లేదు నా మాట? ఏం చేశాడు వీడు మూర్ఖుడు? ఏం చేశాడండి?
ఆ కాల్చినందుకు ఆయన ఏమన్నాడు తెలుసా దేవుడు? ఎన్నో మీరు చదువుతా 36 30 వచ్చిన చదవండి. అందుచేత 30 వచ్చును, యోధారాజైన యెహోయాకీము గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనము ఆసీనుడగుటకు అతనికి ఎవ్వడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు. ఏం పాలు అవుద్ది? రాత్రి పాలు, మంచు పాలు. పగలే పాలు. ఎందుకని? వాక్యాన్ని కాల్చేసారంటే ఎవరంటే భయం లేదు. చెప్పలేదు ఎవరంటే భయం లేదు. ఈరోజు చాలామందికి దేవుడు అంటే కూడా భయం లేదండి. మళ్ళా చెప్తున్నాను, భయం లేని మన బ్రతుకుల్ని దేవుడు అసలు ఇష్టపడ్డాం. ఈరోజు నా తమ్ముళ్ళని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. రాత్రి ఒక వీడియో చూపించాను వాళ్ళకి నేను. ఆ వీడియో చూసినందుకు ఏటో తెలదు కానీ అస్సలు కదలకుండా మెదలకుండా కూర్చున్నారు. ఇంకా బయటికి కదిలారంటే తమ్ముళ్ళు చాలామంది వీడియో చూడలేదని నాకు అర్థమైంది. నేను రాత్రి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాను. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను, అనుకోకుండా అవకాశం వచ్చింది, మొత్తానికి వెళ్ళాను. అదే పాట పాడారు కదా మన సూర్యప్రకాష్ గారు చుట్టమా ఎవరో అన్నారు, ఆవిడ మార్తమ్మ గారు. ఏమండి అనుకోకుండా వెళ్ళాను. నేను దరిదాపుల్లో 7:30 టైంకి వెళ్ళాను. అమ్మ వినండి, ఎన్ని గంటలకు వెళ్ళాను? 7:30కి వెళ్తే నేను వెళ్ళానని చాలా వస్తువులు పట్టుకెళ్ళాం. ఆవిడికి వెళ్ళామన్న వార్త ఆవిడకి తీసుకెళ్లారు. ఏమనంటే పలానా ఊరి నుంచి పాస్టర్ గారు వచ్చారు, నేను చూడటానికి చాలా వస్తువులు తెచ్చారు అని చెప్పేసి. అంటే అన్ని వస్తువులు ఇంత దూరం నుంచి పట్టుకెళ్ళినందుకు ఆవిడ ఏం చేయాలి? ఇప్పుడు మీకు ఫోన్ వచ్చింది, అర్జెంట్ ఫోను, వచ్చే ఫోను, డబ్బులు వచ్చే ఫోను, బయటికి వెళ్ళి మాట్లాడతారా, స్విచ్ ఆఫ్ చేస్తారా? మాట్లాడేటి ఏం చేస్తాం? ఎంత సీరియస్ ప్రసంగమైనా, ఎంత పెద్ద ప్రసంగమైనా, ఎంత పెద్ద గొడవైనా ఒకసారి అని బయటకు పోయి మాట్లాడేసి లోపలికి వచ్చి కూర్చుంటాం. కొంతమంది అయితే కొన్ని ఊర్లో అయితే బయటకు కూడా వెళ్ళరు. ఇక్కడ హలో ప్రసంగం చెప్తున్నప్పుడే ఏమండి సరే పక్కన పెడతా గొడవ. అయితే ఏమైంది తెలుసా? నేను వచ్చానని చెబితే ఆవిడ కబురు పంపింది నాకు, ప్రార్థన అయ్యేదా కూర్చోమను అని. ఆశ్చర్యపోయినండి. సరే ఆవిడ ఏమన్నా పెద్ద అనుకుంటేమో, అలాగనుకుంటేమో అని నేను ఫీల్ అయ్యానంటే ఈ మధ్య ఫేమస్ అయింది కదా, పొగరు వచ్చిందేమో అనుకున్నాను. అనుకుని సరే అని కూర్చుంటే ఎక్కడ 7:30 ఎక్కడ 8:40 8:40 దాకా కూర్చున్నాను. కూర్చోడమే కాదు, ఎక్కడ కూర్చొని అనుకున్నారు? ఆ బయట దిమ్మ మీద, ఆ చాలా చచ్చి బయట దిమ్మే కూర్చొని వాళ్ళ ప్రసంగం అంతే నన్ను కుదురుగా. ఏమండి ఆయన అంటాడు ప్రసంగం చేసి, ఆయన ఆ పేరు చెప్పనులేండి, ఆయన అంటాడు సహోదరుల ఐక్యత కలిగి ఉంటాం మంచిదని, అది తైలము వంటిది అంటాడు కదా, అహరోను తైలం వంటిది. తైలం అంటే ఏంటనుకున్నారు? అప్పట్లో తైలాన్ని ఫేస్ ప్యాక్ వేసుకునేవారు, అది అందంగా ఉంటుంది, సో ఐక్యత కూడా అందంగా ఉంటుందని అలా అన్నాడు ఆయన. సరే ఇవన్నీ అలా వింటూ కూర్చున్నాను. ఈలోపు 8:40కి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నాకు కోపం వచ్చింది. ఎందుకంటే చాలాసేపు అయిపోయింది, భోజనం ఒకటి చేయలేదు, ఎంతసేపు ఏంటి ఇవి వెయిట్ చేయించడం, మంచికి అయితే చెడు వచ్చిందేటి, ఇలాంటి చోటుకు వచ్చానేటని సరే కోపం వచ్చి ఇచ్చేసి ప్రార్థన కూడా చేయకుండా వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి అని బయలుదేరిపోతుంటే ప్రార్థన చేసి వెళ్ళండి అంది. సరే ప్రార్థన చేస్తాను కానీ ఒక మాట అడుగుతాను చెప్తావా అన్నాను. అడుగా అంది. ఏం లేదు, అంతమంది వచ్చి పిలుస్తున్నారు కదా, నువ్వు బయటికి ఏమో రానన్నావు కదా, ఎవరు పిలిచినా నువ్వు ప్రార్థన మధ్యలో బయటికి రావా అని అడిగాను. ఆవిడ అంది, వినండి ఆ వీడియో, సస్యామరా రానంది. ఎందుకు రావన్నాను. నేను అనుకున్నాను నేను లెగడం వల్ల డిస్టర్బెన్స్ అవుద్ది, లేకపోతే ఏదైనా ఇబ్బంది అవుద్ది అంటదేమో అనుకున్నాం. కానీ ఆవిడ చెప్పిన సమాధానానికి నేను ఆశ్చర్యపోయినండి. ఏం చెప్పింది తెలుసా? దేవుడు ఈ సంవత్సరంలో నాకు ఏదో ఆశీర్వాదము మీలో చేయాలనుకుంటాడో, అది ఎప్పుడు చేస్తాడో నాకు తెలీదు. ఒకవేళ ఆ చేసే దీవెన మేలు ఈరోజే ఈ సమయం అయితే, ఆ మేలు వచ్చేటప్పటికి నేను అక్కడ లేననుకో, దోత అంటదంట, ప్రవ్వా మార్తమ్మ లేదు ఏం చేయమంటావంటే వెనక్కి తీసుకొచ్చి అంటాడు ఆయన. ఎవరు? దేవుడు. సో అది పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ప్రపంచం తల క్రిందలైన ప్రార్థన మధ్యలో నేను లేచి బయటికి రానంది ఆవిడ. కొట్టకండి, ఎందుకు అంటే ఆవిడని పొగుడుతూ కొట్టారు, వెరీ గుడ్. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. పాస్టర్ గారిలో వెళ్ళిపోతున్నాం బయటికి కాదు. మీరు నిజంగా నాకు అనిపించిందండి, మన భక్తులతో పోల్చుకుంటే చాలా వెనకంజులో ఉంది. రాత్రి ఆవిడతో పాట పాడించుకున్నాను నేను, బాసిల్లేను సిలువలో పాపక్షమన పాట. ఇప్పటికీ నేను వచ్చి 10వ సంవత్సరం సేవలోకి, అందులో ఒక చరణం గుర్తుంటే అందరికి వందనాలండి.
అవలీలగా 4 చరణాలు చూడకుండా అలా పడేసిందండి. ఒక్క అక్షరం తప్పు లేకుండా. ఎంత ముచ్చటేసిందో నాకు. కుర్రోళ్ళు పాట పాడంటే ఇందాక నడిపించు నా నా అన్నారే వాళ్ళు. చాలా స్లోగా వెళ్ళింది నా విందాక. ఇటు చదువుకున్న వాళ్ళు చదువు లేదంటే ఆవిడికి, మాటలు కూడా సరిగ్గా మాట్లాడలే స్థితిలో ఉంది ఆవిడ. అక్షర జ్ఞానం లేదు. కానీ నేను చెప్తున్నాను, పాటలు అలా నేర్చుకుని పాడుతుందంటే అసలు ఎంత భక్తి దేవుడి పట్ల కలిగి ఉంటే ఆవిడకి ఆ పాటలు వస్తాయండి. ఇంకా చాలా పాటలు పాడుతుంది ఆవిడ. ఒక పాటే పాడించుకున్నాను నేను. ఎందుకంటే అప్పుడు భోజనం చేయకుండా వచ్చింది ఆవిడని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని. కానీ నిజం చెప్పండి, ఈరోజు పుస్తకం లేకుండా పాడే దమ్ము అనుకుందా? మాట్లాడేటి తిట్టలేదండి ఎవరినో, మీరందరూ మంచోళ్ళు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు మనకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. మనం భక్తిలో ఏ జీవితంలోనూ భక్తి విధంగా ఏమి ఎదగకుండా మనం ఏదో పిహెచ్డీలా ఫీల్ అయిపోతే మన భక్తి దేవుని ముందు ఎలా కనబడుతున్నాను నేను. మనుషులకి దేవుడు అంటే ఏముండాలండి? భయం ఉండాలి. భయం ఆటోమేటిక్గా అన్నీ నేర్పిస్తుంది మనకి. బైబిల్ పట్టుకెళ్ళాలని నేర్పిస్తుంది, బైబిల్ చదవాలని నేర్పిస్తుంది, బైబిల్ జాగ్రత్తగా పట్టుకోవాలని నేర్పిస్తుంది. ఇవన్నీ దేని వల్ల వచ్చాయి? భయం వల్లే. ఇవన్నీ మనం చేయట్లేదంటే దేవుడు అంటే మనకేం లేదని అర్థం. అంతే, వాడికి భయం లేదు దేవుడు అంటే. యెహోయాకీముకి అతి భయంకరంగా అతి క్రూరంగా దేవుని గ్రంథాన్ని కోసి కాల్చేసాడాడు. ఎవడాడు? లేదండి, ఇంత దారుణమైన వాడు లేడు. చాలా టూ వరస్ట్. ఇప్పుడు ఇంకో గొడవ అని చెప్తాను మీకు. ఇంకో గొడవ ఉంది. ఎన్ని విషయాలు అన్నాను? 4. ఎన్ని చెప్పాను? 3. నెంబర్ 1 స్థిరం లేనివాడు. నెంబర్ 2 అన్యాయంగా లాభాన్ని సంపాదించేవాడు, అంటే అందరి మీద పడి తినేవాడు. నెంబర్ 3 దేవుని వాక్యాన్ని కాల్చినవాడు. నెంబర్ 4 రాసుకోండి, దేవుని సేవకులను బాధ పెట్టినవాడని రాయండి. ఎలా బాధ చెప్తాను ఇప్పుడు మీకు. ఈయన కాలంలో ఉరియా అన్న ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఏం పేరు? ఉరియా. ఆ ఉరియా గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి. చదువుదాం ఒకసారి ఆ మాట. మంచిగా భలే రాశాడు, నాకు నచ్చిందండి రాత్రి మాట చదివినప్పుడు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. ఏమండి, ఇలా చరిత్రలో చాలా కొత్త విషయాలు, కొత్త వ్యక్తులు తెలుస్తున్నారు మనకి. ఇవన్నీ మనకు చాలా ముఖ్యం. ఇవన్నీ పనిగట్టుకొని ఒకరోజు ఏదో కేవలం ఈ ఉరియా కోసమే ఒక గంట చెప్పి ముగించేసినాను. కానీ మీకు చాలా విషయాలు తెలియాలని కొంచెం ఇబ్బందిగా ఉన్న చాలా విషయాలు వచ్చి పెడుతున్నాను. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 20వ వచనం చదువుదామా? 26:20. మరియు ఏంటండి? వాడైన షమయ, కిర్యాతారీము వాడైన షమయ కుమారుడగు ఉరియా. ఏం పేరు ఈయన పేరు? న్యాయానికి ఇప్పుడు దాకా ఈయన కోసం ఎప్పుడు వినలేదు మనం, అవునా కదండి? ఇంకో ఉరియా తెలుసు మనకి. ఎవరో దావీదు గారు దగ్గరున్న సైనికుడు, బెత్షెబా గారి భర్త. కానీ అదే పేరుతో ఒక సేవకుడు ఉన్నాడంటే. ఈయన పేరు కూడా ఏం పేరు? ఉరియా. షమయ కుమారుడైన ఉరియాను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు ఇర్మియా చెప్పిన మాటలు రీతిని ఈ పట్టణము విరోధముగా, ఈ దేశనమునకు విరోధముగా, అంటే దేశానికి విరోధుగా, పట్టణానికి విరోధుగా అంటే అర్థపెట్టి ఉన్నది ఉన్నట్టుగా. ఏమంటే ఈరోజు చాలామందికి దమ్ము లేదండి, చాలామందికి దమ్ము లేదండి. మరలా చెప్తున్నాను, నాకున్న ధైర్యం ఏమిటి చెప్పనా? నేను చెప్పే వాక్యానికి ఎవడో బాధపడతాడని ఫీల్ అవనండి. ఎందుకు ఫీల్ అవనంటే, దేవుని మహాకృప ఏంటంటే ఎక్కడైనా చెప్తాను, చెప్పకుండా అయితే ఉన్నాం. పలానా వాళ్ళకే చెప్పాలని ఏం లేదు. కానీ ఈరోజు చాలామంది ఈ మాట అంటే పలానా వాడు ఎక్కడ మానేస్తాడో, ఈ మాట అంటే ఎవడు గుడికి రాడో, ఈ మాట అంటే ఎవడు భయపడిపోతాడని చాలామంది దేవుని వాక్యాన్ని తప్పుద్రోవ పట్టించేశారు ఈరోజు. అందుకే చూడండి, చాలా గుళ్ళో ప్రసంగాలు ఏంటనుకుంటారు? మూట్లే. ఏంటి మూట్లో? అమ్మా సూర్కల, నువ్వు 24 వారాలు వచ్చావంటే దేవుడికి ఏమేస్తాడమ్మా? మూట. విశ్వాసంతో అడుగు, మూటేసేస్తాడు. దేంతో? ఇటు అడిగితే మూటేసేస్తాడా? విధేయత అడుగు, మూటేసేస్తాడు. ఎందుకు వేసేస్తాడో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనం మారకపోతే దేవుడు మన జీవితంలో ఏది చేయడు. ఈ మాట ఉన్నట్టుగా నేను చెప్పాలి, మీరు నేర్చుకోవాలి. అలా చెబితేనంట ఈ ఉరియాని ఏం చేశాడు తెలుసా? భయపెడితే
ఏం చేయాలి అర్థం కాక ఐగుప్తు దేశానికి పారిపోయాడంట ఉరియా. ఏ దేశానికి? చూడండి, రాజైన యెహోయాకీము అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాట విని రాజు వినిన మీదట రాజు అతనిని చంప చూడగా ఉరియా దానిని తెలుసుకొని భయపడి ఐగుప్తు దేశమునకు చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము పోర్లే వేరే ఊరు పోయాడులే, గొడవ పోయింది అనుకోవట్లేదు. ఈ సేవకుడు వేరే ఊరు దేశం పారిపోతే అక్కడికి మనుషులు పంపించాడంట. యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తు నుండి ఉరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీమునొద్దకు చేర్చగా ఇతడు ఖడ్గముతో అతనిని చంపి సామాన్యుల సమాధిలో అతని కళేబారములను, అంటే అతడు తెలుసా, పరిగెట్టి 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 ఈడ్చుకొచ్చి మరి చంపాడు. అదే కదా దాని అర్థం. ఎవరిని? ఒక సేవకుణ్ణి. ఏం పేరు ఆయన పేరు? ఇంకా చెప్పనా? ఇర్మియా గారిని ఎన్నిసార్లు జైల్లో వేయించాడు ఈయన. ఎవరు? ఈ యెహోయాకీము. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇతని జీవితంలో 4వ గడిపే అతి చెడ్డ లక్షణం ఏంటంటే ఇతనికి ఏ గుణం తెలుసా? సేవకుల్ని బాధ పెట్టే గుణం. ఏ గుణం? సేవకుల్ని బాధ పెట్టే గుణం. బాధ పెట్టకూడదా అమ్మా? పెట్టకూడదా? పెట్టకూడదా? మాట్లాడేటి పెడుతున్నావా? సేవకులు బాధ పెడుతున్నావా? ఎలాగా? కానుక తక్కువ ఇచ్చా అది అనుకుంటారేమో. ఎప్పుడు మీరు ఎంత ఇచ్చినా ఇంత ఇచ్చారన్న బాధ అయితే ఇప్పుడు కలగలేదండి. కానీ మీ వల్ల నేను బాధపడ్డా క్షణాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడో తెలుసా? ఎంత వాక్యం విన్నవాడు కూడా ఇలా బతుకుతున్నాడు ఏంటో నాకు బాధ వచ్చిందండి. ఎప్పుడు విన్న వాక్యాన్ని పాటించకపోతే బాధేనా సేవకుడికి? ఒక తండ్రి నాన్న మార్రా 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 అని కొడుకు చెప్తున్నప్పుడు ఆ కొడుకు మారకపోతే తండ్రికి ఏముంటుందండి? సౌండ్ పోయిందండి మొత్తం. ఆ కొడుకు ఏముంటుందండి? ఉంటుందా? ఉండదా? తండ్రికి ఏముంటుంది? బాధ ఉంటుందా? ఎంత బాధ? ఆ తండ్రి ఆఖరి కోరిక కూడా అదే. ఏటయ్యా మీ కోరిక? నా కొడుకు మారితే చాలండి. మళ్ళా చెప్తున్నాను, ఒక సేవకుడు ప్రయాసపడి వాక్యం చెప్తున్నప్పుడు మీలో చాలామంది వాక్యం వినకుండా అటు ఇటు దిక్కులు చూస్తారు కదా, అల్లప్పుడు ఇక్కడ ఏం కలుగుతుందో తెలుసా? బాధే. మీకు తెలియదు ఆ విషయం. చాలామంది ఫోన్లు మాట్లాడడానికి బయటకు వెళ్తారు కదా, అప్పుడు ఏం కలుగుతుందో తెలుసు? ఇక్కడ బాధే. చాలామంది మధ్యలో జోకులు కామెడీలు చేసుకుంటారు కదా, అప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? బాధే. ఇంత సీరియస్గా వాక్యం చెప్తే ఈ వాక్యం అంతా అయినా మళ్ళీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు కదా చాలామంది. మీరు కాదు, చాలామంది. వాళ్ళని చూసి ఏం కలుగుతుందో తెలుసా? బాధే. నిజంగా సేవకులను బాధ పెట్టే మనుషులు ఉన్నారా? చెప్పరు, ఉన్నారా లేదా? హెబ్రీ పత్రికలో అంటాడు, తీకండి, చాలాసార్లు చదివారు మీరు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాస్తున్నారు కాబట్టి. కాబట్టి ఏంటి మ్యాటరు? ఏటి కాస్తే ఏంటి? అక్కడ చెప్పాడు కదా ఏంటంట? వారి మాటకు మీరు లోబడండి. అది మెయిన్ టార్గెట్. మీరేం చేయండి? వాళ్ళు బాధ పెట్టుకుండాలంటే వారి బాధతో దుఃఖముతో ఆ పని చేయకుండా ఉండేటట్టుగా వారి మాటకి మీరు ఏం చేయండి? లోబడండి. అంటే విచిత్రం ఏంటంటే వదిలేడండి తెలుసు. 13:17 హెబ్రీ పత్రిక 13:17 చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు 13:17 చూద్దామా? నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేసినట్టు వారి మాట విని వారికి ఏం చేయండి? లోపడ్డం అంటే అమ్మా, లోపడ్డం అంటే సుమంత్, లోపడ్డం అంటే మాట్లాడలేదు మీరు ఎవరు? లోపడ్డం అంటే పాస్టర్ గారు గారు అయ్యో పాస్టర్ గారు అయ్యగారు చాలామంది చూడండి ఎంత బాగా నటించేస్తుంటారు. అమ్మ చాలామంది చెప్తున్నాను, మీరు నాకు వందనాలు చెప్పకపోయినా పర్లేదు కానీ విన్న వాక్యాన్ని మాత్రం పాటించకుండా ఉండకండి. మీరు పాటిస్తే చాలు. ఎందుకో తెలుసా? ఆ నాటిన విత్తనం ఒక విత్తనం మీరు నాటినప్పుడు అది మొలకొచ్చినప్పుడే మీకు ఎంత ఆనందం వస్తుందండి? వస్తుందా రాదా? ఆ మొలక చిన్న మొక్కై అది చెట్టు అయి
వృక్షమై కాయలు కాసేస్తుంది అనుకోండి, ఏం చెప్పుకుంటే తెలుసా యేసుదాస్ గారు అంటుంటారు, అయ్యగారు ఆ చెట్టు నేనే వేసానండి, ఇప్పుడు ఏం కాస్తుందండి? సంతోషం ఉందండి యేసుదాస్ గారు మీకు? ఉంటుందా ఉండదా? మా నాన్నగారు అంటుంటారు, ఇదిగో ఈ కొబ్బరి చెట్టు నేనే వేసాను, ఇప్పుడు ఏం కాస్తుంది? సంతోషం ఉంటుందా ఉండదా ఆయనకి? మీరు ఎప్పుడైనా వేసి చూడండి, తెలుస్తుంది మీకు ఆ సంతోషం. నేనేమంటానంటే, ఓ చిన్న మొలక మీలో మారి ఎదుగుతున్నప్పుడు చూసిన సేవకుడికి మీ బట్టి ఎంతో సంతోషం రావాలి. పొగడతనుకోకండి. 7వ వచనం వాడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. అదేటో 7వ వచనంలో ఏమని చదవండి ఒకసారి. 13వ అధ్యాయం 19 అమ్మా. మీరు దేవుని బోధించి ఉన్నవారిని చేసుకొని, వెరీ గుడ్, ఇది ఇంకా నా క్లాస్, ఇది దాని అర్థం ఏంటి? ఇందులో మీ క్లాస్ తక్కువ, నా క్లాస్ ఎక్కువ ఉంది. ఏంటి దాని అర్థం? నా ప్రవర్తన ఫలాన్ని, అంటే ఇప్పుడు నేను సేవకుడు ప్రస్తుతం నేను నిలబడటం కాబట్టి నా ప్రవర్తన ఫలాన్ని, అంటే నేను ప్రవర్తించే విధానాన్ని బట్టే మీరేమవ్వాలి, అంతే కదా దాని అర్థం? అంతే కదండి. సో అందుకే చాలామంది ముందు చాలా జాగ్రత్తగా, అంటే ముందు లేనప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా జాగ్రత్తగా ఉంటాను నేను. ఎందుకంటే నా వల్ల ఒకడు పాడవకూడదు. నేను దురుసుగా మాట్లాడనుకోండి, నా వల్ల ఒకడు దురుసుగా మాట్లాడతాడేమో. నా దగ్గర తమ్ముళ్ళు వాళ్ళు వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అమ్మ, అన్న, అయ్యా, అక్క, ఇదే ప్రేమ, ఇదే మాట కనబడి. ఎందుకంటే మీకు అదే ప్రేమ రావాలనో తపన. నేను బావా బావా అంటుంటాను, బావా కాదు, మా నాన్నమ్మ అనేది ఆ పదం. ఏటి బావా అనేది అంటే అదొక అయ్యా అన్న ఒక పదం కూడింది. మీ ఎవరికి తెలుసో తెలీదో రామకృష్ణ అలాగ అంటాడు. అప్పుడప్పుడు ఏటి బావా అంటుంటాడు రామకృష్ణ. నేను 2-3 సార్లు నవ్వుకున్నాను. నన్ను చూసి రామకృష్ణకి ఏమైంది? అలవాటైంది. పిలిచే పిలుపులు మారాలి, మన చూపులు మారాలి, మన పద్ధతులు మారాలి, నడవడిక మారాలి, విధానం మారాలి. ఇవన్నీ మీరు మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాక్యం విత్తే సేవకుడికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. కానీ ఈరోజు ఆ సంతోషాన్ని సంఘం సేవకుడికి ఇస్తుందా లేదన్నదే ప్రశ్న. కానీ సేవకుడిని చంపి, ఒక సేవకుడిని జైల్లో పెట్టి, ఎంతోమంది సేవకుల నిరపరాధుల రక్తాన్ని చిందించిన ఒక క్రూరుడు వీడు. ఎవడో? యెహోయాకీము. ఆడి జీవితంలో మంచి లేదా అంటే ఎక్కడా లేదు సార్. అందుకే దేవుడు అన్నారే, బాబు ఈయన అర్జెంటుగా నట్టుపోమను. ఎవడండి? నెబుకద్నెజరు పట్టుకోమని అన్నట్టున్నాడు. వెంటనే వచ్చేసి ఇంకా 2 రాజులు ఉన్నా సరే అర్జెంటుగా పట్టుకుపోయాడు, ఏదో పని ఉన్నట్టు. ఎందుకంటే ఇలాంటి ఉండడం ఎక్కువసేపు మంచిది కాదనుకున్నాడు. తీశాడు మొత్తానికి దేవుడు వెళ్ళారా. ఒకటి చెప్తున్నాను, ఈ భక్తుల జీవితంలో లేదా ఈ చరిత్రలో ఎందరో జీవితాలు మంచివారిని పెట్టాడు, చెడ్డవారిని పెట్టాడంటే మంచివాళ్ళు మంచి తెలియాలి, చెడ్డవాళ్ళు చెడు తెలియాలి. ఎందుకంటే 2 తెలిస్తేనే మన జీవితం ఏమవుద్ది? బ్యాలెన్స్ అవుద్ది. ఎన్ని విషయాలు నేర్చుకున్న యెహోయాకీము నుండి? 4. నెంబర్ 1, స్థిరము లేనివాడు. క్రైస్తవుడు స్థిరం లేనివాడిగా ఉండకూడదు. నెంబర్ 2, అన్యాయముగా లాభాన్ని సంపాదించేవాడు. క్రైస్తవుడు అన్యాయంగా లాభాన్ని సంపాదించకూడదు. నెంబర్ 3, దేవుని వాక్యాన్ని కాల్చినవాడు లేదా దేవునికి భయపడినవాడు. క్రైస్తవుడు దేవునికి భయపడిన వాడుగా ఉండకూడదు. నెంబర్ 4, సేవకులను బాధ పెట్టినవాడు. దేవుని బిడ్డలు సేవకుల్ని బాధ పెట్టేవారుగా ఉండకూడదు. ఇలా ఉండకూడని విషయాలు 4 నేర్చుకున్నాం. ఎన్ని? 4. ఈ వారంలో 4 4 పాటిస్తే వెరీ గుడ్, అందరికి వందనాలు. కానీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను, 4 నాన్న తమ్ముళ్ళు, ఈ 4 ఒక్కటైనా ఈ వారమే పాటించాలని ట్రై చేయండి. ఎందుకనంటే వాక్యాన్ని ప్రయత్నించకపోతే ఈ విన్న వాక్యం వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. సో మీరు ప్రయత్నిస్తారని, వాక్యానుగుణంగా బ్రతుకుతారని, వాక్యంలో ఎదుగుతారని, వాక్యానికి నచ్చే విధమైన జీవితాలు కలిగి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు చెబుతూ ముగిస్తున్నాను. వినికిడిలో దేవుడి మాటలు మనకు వినిపించి మన హృదయాలను బలపరిచి ఆయన కృపలో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.